సో మీరు ఈ సినిమాలో కమ్యూనిజం, నక్సలిజం, ఎమర్జెన్సీ ఎపిసోడ్, ఇంకా ఇంకా నేను రాష్ట్రం కథని చెప్పాను కదండి. సో అవన్నీ కూడా స్పృశించారు. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం కానీ, ఆరిజిన్స్ ఆఫ్ యాక్షన్ కానీ, క్యాస్టిస్టిక్ క్లాషెస్ కానీ, వైలెన్స్ కానీ, మనం వెనకెళ్ళి ఎప్పుడు కూడా ఒకసారి మన ఇంటి కదా, అరే మనం ఇక్కడ వరకు ఎలా వచ్చాంరా అంటే చాలా వరకు మనకు కొన్ని తప్పులు ఒప్పులు కూడా తెలుస్తాయేమో ఫ్యూచర్ ఎలా ఉండాలని. బట్ అగైన్ ఆ మెసేజ్ కోసం కాదు ఇది చేసింది. నేను ఈ ఎమోషన్స్తో రాసుకుంటూ పోతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా ఆ ఉపనదులన్నీ వచ్చి ఏమంటారు ఈ ప్రధానమైన నదిలో, ఈ మెయిన్ రివర్లో కలుస్తూ వస్తుంటాయి. అలా వెళ్ళి మొత్తం అంతా కూడా మీకు ఇది మనందరి కథ, ఒక కథ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది బేసిక్లీ, రైట్? అండ్ అగైన్ అనదర్ థింగ్, నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా రాయొచ్చా అట్లా తీయచ్చా ఇది అంటే, అరే భయ్ మనందరం కుటుంబ సభ్యులురా, నేను తెలుగుడినే, నువ్వు తెలుగుడివే, నేను తెలుగుడిగా నా తెలుగుడి కథ నేను చెప్పుకునే హక్కు నాకుంది. నీకు నచ్చిందా నచ్చలేదని చెప్పేయచ్చు, నువ్వు ఒప్పుకుంటున్నావా ఒప్పుకోవట్లేదని చెప్పేయచ్చు, అంతవరకే నీకుంది హక్కు.